జననేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి 3 ఏళ్లైన సందర్భంగా ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు నినాదంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా చివరి రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. పాదయాత్రలో పాదర్తి రమేష్ గాంధీ, కావేటి మనోహర్ నాయుడు, రసూల్, 3వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ పోలవరపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలవరపు జ్యోతి, 3వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి భాస్కర్, సాయి, ఐలా, సీను తదితరులు పాల్గొన్నారు.
పిల్లలు హలో హలో అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే జై జగన్ జై జగన్ జిల్లాలి ముస్తఫా గారి నాయకత్వం దిగో కొడండి తీసుకోండి పోయిన టైంలో అట్లా తీసుకుంటారు చలో చెయ్యి మనం చెయ్యి ఓకే సార్ నవంబర్ 6వ తేదీకి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన సందర్భం 3 సంవత్సరాలైన సందర్భంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర గారు అది మహమూద్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డివిజన్ అధ్యక్షులకి వైఎస్ఆర్సీపీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. 10 రోజుల పాటు తూర్పు నియోజకవర్గంలో ముస్తాఫా గారి నాయకత్వంలో ప్రతి డివిజన్లో కూడా పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజున చివరి రోజు మరి ఏ డివిజన్లో చూసినా ప్రజల్లో ఒక అనూహ్యమైన స్పందన మనం చూస్తూనే ఉన్నాం. దానికి కారణం సుదీర్ఘ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని
అన్ని ప్రాంతాల్లోని ప్రజల యొక్క మనోభావాన్ని కష్టాన్ని తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే తను చేపట్టిన హామీల్ని ఇచ్చిన హామీల్ని రోజు కూడా హామీల్ని సంక్షేమ కార్యక్రమాన్ని నెరవేర్చండి తెలియజేస్తున్నా. అదేవిధంగా సంపాదించిన డబ్బులతో నగరంలోని తూర్పు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో కూడా ప్రజల యొక్క కష్ట సుఖాన్ని తెలుసుకున్నటువంటి జననేత ముస్తాఫా గారిని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ముస్తాఫా గారి నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రజాస్పందనే తెలుస్తా ఉంది. 23 డివిజన్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీలో గెలుస్తుంది. ముగ్గురు కూడా ఒకే కుటుంబంలో పాదయాత్ర చేసినటువంటి మహానేత కుటుంబం. అందుకనే జన హృదయాల్లో కూడా మరి రాష్ట్రంలో రాజశేఖర్ గారి కుటుంబం చిరస్థాయిగా మనస్సులో నిలిచిపోయిన వ్యక్తి. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ కార్పొరేటర్ మిత్రుడు ఆవిడ మోహన్ నాయుడు గారిని వారి సందేశాన్ని వలసగా కోరుతున్నాను. ఈరోజు ఈ పాదయాత్ర కార్యక్రమ ముగింపు సభకి అధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగరాధ్యక్షులు పెద్దలు పాదర్తి రమేష్ గాంధీ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి 10 రోజుల నుంచి ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్విరామంగా పాదయాత్ర చేసినటువంటి మా అందరి అభిమాన నాయకుడు మహమ్మద్ ముస్తఫా గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు షేక్ షౌకత్ గారికి, అదేవిధంగా మా సోదరుడు మహమూద్ బాబు గారికి, అదేవిధంగా మా సోదరుడు కర్ణుమ గారికి, అదేవిధంగా ఈ డివిజన్లో కార్పొరేటర్ గా పోటీ చేసినటువంటి మరి సోదరి జ్యోతి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా ఇది సాయి గారికి, అదే మహమూద్ గారికి, ముందుగా నా యొక్క రాజమండ్రి భాస్కర్ గారికి ముందుగా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రజల కోసం నేడు అనేటువంటి ఉద్దేశం, నాడు నేడు అనేటువంటి నినాదంతో గత 10 రోజుల నుంచిగా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర జరుగుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మెచ్చుకున్న పార్టీ, ప్రజలు ఆదరించినటువంటి పార్టీ. ప్రజలు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీకి కూడా డిపాజిట్ తగ్గకుండా 175 నియోజకవర్గాలలో 151 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి మెజార్టీతో ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 9.5 మాసాలు పూర్తి చేసుకుని ఈ రాష్ట్రంలో ఎరగినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క గడప దగ్గరికి తీసుకొచ్చినటువంటి మీకు తెలుసు. గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు పెట్టి ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రజలకు ఏ అవసరం కావాలన్నా సరే మీరు పెద్ద ప్రభుత్వ అధికార కార్యాలయానికి వెళ్లకుండా మీ ప్రాంతంలోనే, మీ వీధిలోనే, మీ ఇంటి పక్కనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి సుమారు 50 నుంచి 70 ఏళ్ల వరకు ఒక ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసి ఈ రోజు మీ ముందుకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నా. చెప్పాలంటే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 9.5 మాసం పూర్తి చేసుకుంటున్న నవరత్నాల ద్వారా కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారో మా నాన్న 1 అడుగు ముందుకు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తానని చెప్పాడు. దానికి తగ్గ రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీ అందరి నాయకుడు
తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు మహమ్మద్ ముస్తఫా గారు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం 24 గంటలు పాటుపడుతున్నటువంటి నాయకుడు. ఎందుకంటే మీరు ఆదరించి అభిమానించి 2014 ఎన్నికల్లో మీరు గెలిపిస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 63 మంది శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో గెలిచి 23 మంది సన్నాసులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు 23 మంది శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారి మంత్రి పదవుల కోసం, చంద్రబాబు నాయుడు గారి కాంట్రాక్టుల కోసం, చంద్రబాబు నాయుడు గారి డబ్బు సుంకేంద్రం కోసం ఆ రోజు 23 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పందర చేస్తే ఆ రోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మహమ్మద్ ముస్తఫా గారు నేను ఏదైతే నమ్మానో, నేను ఎవరితోనైతే నడిచానో, నేను ఏదైతే నా యొక్క ప్రజలు ఏ గుర్తుపై ఓటు చేశారో ఆ గుర్తుపై నేను ఉంటాను, ఆ నాయకుడి పక్కనే ఉంటాను, ఆ జెండా కిందనే ఉంటానని చెప్పేసి ధనాన్ని కూడా వదిలిపెట్టి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. ఆ రోజు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ దార్శికాలు, ఆశకాలు, కుట్రలు, కుతంత్రాలు మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు జన్మభూమి కమిటీలను పెట్టి ఏ ప్రాంతంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కూడా కనీసం ఆ జన్మభూమి కమిటీల ద్వారానే జరిగినటువంటి పరిస్థితి ఉంటే కనీసం మా శాసనసభ్యుడు ముస్తఫా గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆర్థికంగా, రాజకీయంగా, వ్యాపార పరంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొనసాగి ఈ రోజు 2019లో జరిగినటువంటి మరలా ఎన్నికలలో కూడా మీ అందరి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వస్తే అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులో కూడా ఒక పదిలమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మైనార్టీ నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ముస్తఫా గారు అని చెప్పేసి రాబోయే కాలంలో ఈ నియోజకవర్గం నుంచి, ఈ ప్రాంతం నుంచి మీ అందరికి వచ్చినటువంటి నాయకుడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని కుటుంబానికి ఎల్లవేళగా అంటున్నటువంటి నాయకుడు మహమ్మద్ ముస్తఫా గారిని రాబో కాలంలో మంచి ఉన్నతమైనటువంటి పదవి మంత్రిగా చూసుకోబోతున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, ఈ నియోజకవర్గంలో ముస్తఫా గారి సారథ్యంలో, అదేవిధంగా నేను మీ అందరికీ మరొకటి చెబుతా ఉన్నా, ఈ ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్ధి అంటే గుంటూరు నగరంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం పాత గుంటూరు ప్రాంతానికి ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో మొదటి నుంచి 9 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా పోలవరం వెంకటేశ్వరరావు గారు ఎత్తిన జెండా దించకుండా 9 సంవత్సరాలు ఈ ప్రాంతంలో పార్టీ కోసం, పార్టీ యొక్క మనుగడ కోసం, పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఫలాల కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులని ముందుకు తీసుకెళ్తూ మీ అందరికి అండగా ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా సోదరుడు ఇంది సాయి గారు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి సోదరుడు మహమ్మద్ గారు, వీళ్ళందరూ మొదటి నుంచి పార్టీని కానీ ముస్తఫా గారిని కానీ నమ్ముకొని ఉన్నారు కాబట్టి తప్పకుండా ముస్తఫా గారు వీళ్ళందరికీ కార్పొరేషన్ ఎన్నికల్లో అవకాశం కల్పించడం కూడా జరిగింది. అదేవిధంగా సోదరుడు రాజమండ్రి భాస్కర్, అదేవిధంగా సోదరుడు వీరావళి, అదేవిధంగా సోదరుడు ఆబిడు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పాత గుంటూరు ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అనే విధంగా ఉండాలని చెప్పేసి మీరు అందరికీ చెప్తా ఉన్నా. రాజకీయ పార్టీలు ఎన్నో వస్తాయి, మీరు ఉన్నామని వస్తాయి, మీరు చూస్తామని వస్తాయి, అది వస్తాయి, సైకిల్ వస్తుంది, గ్లాస్ వస్తుంది. కానీ మీ అందరికి కూడా చెబుతా ఉన్నా, ఈ ప్రాంతంలో పిలువగానే పడికేటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా ముస్తఫా గారు, అదేవిధంగా కార్పొరేటర్ అభ్యర్థిగా వెంకటేశ్వరరావు జ్యోతి గారు. మీ అందరికీ చెబుతున్నా, మీ కుటుంబ సభ్యుడిగా చెబుతున్నా, మీ ప్రాంతవాసిగా చెబుతున్నా, మీ అందరిలో ఒకటిగా చెబుతున్నా, మీ వాడిగా చెబుతున్నా, మీరు తప్పకుండా వెంకటేశ్వరరావుని, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి భాస్కర్ని, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఇరి సాయిని, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మహమూద్ని, ఆబిదిని, మీరావళిని కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడ్డ, జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ, ముస్తఫా గారు అభివృద్ధి చేసినటువంటి గడ్డ అని చెప్పేసి నిరూపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ
ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవుస్తున్నాం. వర్ధిల్లాలి మహమ్మద్ ముస్తఫా గారి నాయకత్వం. వర్ధిల్లాలి మహమ్మద్ ముస్తఫా గారి నాయకత్వం. జై జగన్. జోహార్ వైఎస్ఆర్. జై జగన్. జోహార్ వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఈ రోజున పాదయాత్ర ముగింపు సందర్భంగా అది రాష్ట్రానికి ప్రజల యొక్క అభిమానంతో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండేటువంటి నాయకుడు, అదేవిధంగా మన తూర్పు నియోజకవర్గంలో సుదీర్ఘకాలం ఈ అందరి అభిమానులు, ఈ అందరి యొక్క ఆశీస్సులతో ముస్తాఫా గారు జీవించున్నంత కాలం కూడా శాసనసభ్యుడిగా ఉండదగిన నాయకుడు, జననేత ముస్తాఫా గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ నాతో అడుగులో అడుగు వేసి 23 వార్డు సంబంధించి తిరిగిన ప్రతి కార్యకర్తకి, ప్రతి వార్డు ప్రెసిడెంట్, ప్రతి కార్పొరేటర్ కాబోతున్న కార్పొరేటర్లందరికీ కూడా నా హృదయ నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా నాతో పాటు 23 వార్డులు నగర అధ్యక్షుడు రమేష్ గాంధీ గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకుడు ఎవరి మనోహర్ నాయుడు గారికి, అదేవిధంగా శోభత్ గారికి, అదేవిధంగా రసూల్ గారికి, గన్నమ్మ గారికి, ప్రతి నాతో పాటు అడుగుడు చేసిన ప్రతి కార్యకర్తకి నా హృదయ నమస్కారం తెలియజేస్తున్నా. మీరు చూపిస్తున్న అభిమానానికి, మీరు చూపిస్తున్న ప్రేమకి నిజంగా జీవితకాలాన్ని సేవ చేయాలనే కోరిక, తపన, ఆరాటం నాకు ఉందని తెలియజేస్తున్నా. ఎందుకంటే గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా, ఏ తల్లి చూసినా, ఏ అక్క చూసినా, ఎవరు చూసినా ఎంతో ప్రేమతో, అభిమానంతో పలకరిస్తుంటే ఈ జీవితంలో ఇది ఒక్కటి చాలు అని చెప్పేసి అనుకుంటున్నా. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా వాళ్ళ ప్రేమ, అభిమానంతో నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం అనేది ఏ తల్లి దీవించిందో, ఏ తండ్రి దీవించాడో ఇంతటి అవకాశం ఇచ్చాడని చెప్పేసి భావిస్తున్నా. అదే విధంగా ఒక్కసారి ఆలోచన చేయండి, మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ మాట చెప్పారో ఆ మాటకు అనుగుణంగా ప్రతి ఒక్క విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా ప్రేమ, పేదల జీవితాల్లో వెలుగు నింపాలి, పేదవాళ్ళకి మనం చూడాలి. గతంలో ఎంతో మంది నాయకులు చూసాం, కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ చేసే ప్రతి పని కూడా ప్రతి ఒక్కరు అర్థం వ్యక్తులు చూస్తున్నారు. కానీ ఆయన కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, పార్టీ చూడడం లేదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరి పేదవాళ్ళ జీవితం వెలుగు నింపే ఉద్దేశంతో ఆయన చేస్తున్న ప్రయత్నానికి మనం అందరం అంటదంటగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మీరు రాబోయే కాలంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అండగా ఉండాలని, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 23 వార్డుల్లో కూడా మంచి స్పందన ఉంది. మంచి ఎప్పుడు చూసినా కూడా రాబోయే కాలంలో 23 కార్పొరేషన్ గెలిపిస్తామని ఆ ధీమాలు చెప్తుంటే నాకెంతో ఆనందంగా పడతా ఉంది. కానీ గుంటూరు దశాదిశ మార్చని నాలో కోరుకుంటే తప్పనుంది. అందుకని మీరు అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ కార్పొరేషన్ సంబంధించి మన అభ్యర్థి జ్యోతి గారు నిజంగా వాస్తవం చెప్పాలంటే ఆమెను చూడగానే ఒకవేళ ఎవరికైనా ఓటు వేయాలనుకున్నా కూడా జ్యోతికి వేపిద్దామని చెప్పేసి ఆ మనసు అలాగా మారిపోతుందని తెలియజేస్తున్నా. ఇక్కడ మరి సాయి గారికి కానీ, అదేవిధంగా భాస్కర్ కానివ్వండి, మహమ్మద్ కానివ్వండి, ఆబిద్ కానివ్వండి, మీరావరికి కానివ్వండి, మీరందరూ గెలిపిస్తారని నమ్మకం నాలో ఉంది. నా నమ్మకాన్ని ఒప్పు చేయకుండా మీకు ఎక్కడ చుట్టాలున్నా, ఫ్రెండ్ ఉన్నా, ఎవరు ఎక్కడ ఉన్నా కూడా మీరందరూ చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని తెలియజేస్తూ, మీరు చూపిస్తున్న అభిమానానికి సదా మీ సేవలో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటూ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సేవ తీసుకుంటూ ఉన్నాం.
పక్కన పాట పడుతుంది కూర్చుంటా